శ్రీరుచి ఎంయూపీ స్కూల్ గోపులవారిపల్లి నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నిర్వహించడం జరిగింది. కరస్పాండెంట్ తోట యువరాజ మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాను పొందారు. తర్వాత అతను రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థలో ISROలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు. భారతదేశపు మిసైల్ మెన్ గా పేరు పొందారు. కలాం ముఖ్యంగా బాలిస్టన్ చెప్పండి ప్రయోగ వాహన సాంకేతిక అభివృద్ధికి కృషి చేశారు. 1998లో భారతదేశ ప్రోకాన్ అణు పరీక్షలో కీలకమైన సమస్త సాంకేతిక రాజకీయ పాత్ర పోషించారు. 2002లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత తర్వాత భారతరత్న అవార్డు కూడా పొందాడు. భారతదేశం గర్వించే వ్యక్తిగా నిలిచాడు. 2015లో ఐక్యరాజ్య సమితి అబ్దుల్ కలాం జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. HM దామోదరవల్లి మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు ప్రపంచ విద్యా దినోత్సవం సందర్భంగా పద్య పోటీలను మరియు పుస్తక పఠనము మా పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.